కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశ నిర్వహణ. సుగాలి ప్రీతి అంశంలో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస. మరణాలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష. తురకపాలెంలోని మరణాలకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించారని అధికారులకు ఆదేశం. సుగాలి ప్రీతి అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుగాలి ప్రీతి కేసును కేంద్రం దర్యాప్తు సంస్థ విచారణ జరపాలని, ఆ సంస్థ డైరెక్టర్కు లేఖ రాయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ రోజే సీబీఐకి ఆ లేఖ రాయాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా విషయంలో మన వద్ద నిల్వలు ఉండి కూడా రైతులకు అడ్జస్ట్ చేయలేకపోతున్నామన్నారు. ప్రస్తుతం యూరియాను అన్ని ప్రాంతాలకు పంపుతున్నారని పేర్కొన్నారు. మన వద్ద యూరియా ఉంది, కానీ ప్రతిపక్షం చేస్తున్న అసత్య ప్రచారంపై దృష్టి పెట్టి దానిని కంట్రోల్ చేయాలని సీఎం ఆదేశించారు. సోషల్ మీడియా అడ్మిన్ కు బాధ్యత ఉండే విధంగా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. యూరియా పంపిణీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం స్పందించాలని స్పష్టం చేశారు. కుప్పంలోని కాలువలోకి నీళ్లు రావడం లేదంటూ అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేశారన్నారు. కానీ అది నిజం కాదని చెప్పారు. ఇది జనం నమ్మే వరకు వెళ్లనివ్వకూడదంటూ మంత్రులు ఎమ్మెల్యేలకు తెలిపారు. మనం జాగ్రత్తగా ఉంటే ఇటువంటి అసత్య ప్రచారాన్ని ముందుగానే గుర్తించి కంట్రోల్ చేయాల్సి ఉందన్నారు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. స్వతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణలపై ఇచ్చిన హామీని నెరవేర్చిందని ఉద్ఘాటించారు. ఇప్పుడు జీఎస్టీ భారాన్ని తగ్గించడం ద్వారా తదుపరి తరం సంస్కరణలను ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల ఆరోగ్య సంరక్షణకు ఇది గణనీయమైన ఉపశమనమని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీలో 4 స్లాబ్లను 2కు కుదించి నిత్యావసర ధరలు తగ్గించడం చారిత్రాత్మక సంస్కరణ అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. సరళమైన వృద్ధి ఆధారిత పన్ను విధానం ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తోందని తెలిపారు. ఈ మైలురాయి సంస్కరణలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అల్పాహార విందు ఇచ్చారు. ఈ భేటీలో మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు నారా లోకేష్. డీఎస్సీకి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రికార్డు స్థాయిలో 16,000 చిలుకు పోస్టులు విజయవంతంగా భర్తీ చేశామని ఉద్ఘాటించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క డీఎస్సీ కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థులందరితో ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందని ఈ సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. జగన్ 5 ఏళ్ల నిర్వాహకం వల్ల బుడమేరు కట్ట తెగి సమస్యలు ఎదుర్కొన్నామని లోకేష్ ప్రస్తావించారు. గత ఏడాది అనుభవాలతో ఈసారి అప్రమత్తంగా ఉన్నామని లోకేష్ చెప్పుకొచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో గత ఏడాది సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్నామని లోకేష్ స్పష్టం చేశారు. కార్యకర్త నుంచి నియోజకవర్గ పరిస్థితులపై ఇన్ఛార్జి మంత్రులు ఫీడ్బ్యాక్ తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలోని మరణాలకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సాధారణ సరళికి భిన్నంగా జూలై నుంచి సెప్టెంబర్ 3వ తేదీ మధ్య 23 మరణాలు జరిగినప్పుడు అప్రమత్తం కావడంలో వెనకబడకూడదన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డిఎంఈ డాక్టర్ రఘునందన్లతో మంత్రి సమీక్ష జరిపారు. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల్యాబ్ నుంచి వచ్చే బాధితుల రక్త నమూనాల పరీక్షల ఫలితాలకు అనుగుణంగా త్వరలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని ప్రజలందరికీ కిడ్నీల పనితీరు పరీక్షలు, HbA1c, బీపీ టెస్టులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. తురకపాలెం ఘటన నేపథ్యంలో సర్వేలెన్స్ వ్యవస్థలో తగిన మార్పులు చేయాలన్నారు. సమాచార సేకరణలో లోపం ఉండకూడదన్నారు. తురకపాలెంలో ఎక్కువగా నమోదైన మరణాలను ముందుగా గమనించి విశ్లేషించడంలో జాప్యం జరిగిందని అధికారులు మంత్రికి వివరణ ఇచ్చారు. ప్రస్తుత వ్యవస్థలో క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది మరణాల వివరాలు, తగు కారణాల విశ్లేషణకు చేపట్టే ఏర్పాటు లేనందున తగు సమయంలో పసిగట్టలేకపోయారని అధికారులు వివరించారు. తురకపాలెంలో క్షేత్రస్థాయి పర్యటన ద్వారా గుర్తించిన అంశాలను మంత్రికి డైరెక్ట్
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ జి రఘునందన్ వివరించారు. జూలైలో 10, ఆగస్టులో 10, సెప్టెంబర్ 3వ తేదీ వరకు 3 ప్రాణాలు విడిచారన్నారు. తురకపాలెంలోని బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. తురకపాలెంలోని పరిస్థితులు అదుపులో ఉన్నాయని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు డిఎంఈ డాక్టర్ రఘునందన్ తో పాటు ఇతర వైద్యుల బృందం బుధవారం నాడు తురకపాలెం గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన ఎరువులను సరఫరా చేయడం జరిగిందని కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, ఎక్కడైనా కృత్రిమ కొరత ఉందనే సంఘటనలు ఎదురైతే అందుకు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద స్వయంగా అన్నదాతలకు సహాయకారిగా ఉండాలని ఆదేశించారు. లక్ష్మీషా జిల్లాలో ఎరువుల సరఫరా స్థితిగతులపై గురువారం ఉదయం వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీల్లో భాగంగా కలెక్టర్ లక్ష్మీషా కొండూరు మండలం కంబంపాడు గ్రామాల్లో గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఎరువుల దుకాణాలు, సరఫరా కేంద్రాల వద్ద నిరంతరం పర్యవేక్షణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై నిఘా పెట్టాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం దుకాణాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందితో పటిష్ట సమన్వయంతో పనిచేస్తూ లోటుపాట్లకు తావు లేకుండా చూడాలని, అంతిమంగా ఏ రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. నగరంలో వర్షపు నీటి నిల్వలు నిలవడానికి గల కారణాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపు నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం చేసేందుకు సమీప కాలువలోకి ప్రవాహ మార్గం చేపట్టాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా పినమనేని పాలీక్లినిక్ రోడ్, బెంజ్ సర్కిల్ నుండి రామవరపాడు నేషనల్ హై సర్వీస్ రోడ్, మాచవరం ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. వర్షం కురిసినప్పుడల్లా పిన్నమనేని పోలీక్లినిక్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్ మరియు పరిసర ప్రాంతాలలో వర్షపు నీటి నిల్వలు నిలవడానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి గల కారణాలు, వాటిని అధిగమిస్తూ శాశ్వత పరిష్కారానికి ప్రణాళికను సిద్ధం చేయమని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించగా, బెంజ్ సర్కిల్ హైవే సర్వీస్ రోడ్ వద్ద ఉన్న డ్రైన్ను పెంచాలన్న ప్రణాళిక కమిషనర్ ధ్యానచంద్ర ముందుకు అధికారులు తీసుకురాగా, పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు నుండి పుల్లేటి కాలువ వరకు 2.5 కిలోమీటర్ల ఒక డ్రైన్ ప్రవహించే అవసరం ఎందుకు వస్తుందని, సమీపంలో ఉన్న బందరు కాలువలోకి వాటిని మళ్లించేందుకు చర్యలు తీసుకునేటట్టు ప్రణాళికను సిద్ధం చేసి కార్యాచరణను మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పుల్లేటి కాలువ విస్తరణకు చర్యలు తీసుకురావడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఏలూరు రోడ్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువల్లో ప్రవహించేందుకు శాశ్వత పరిష్కారంలో భాగంగా మాచవరం శ్మశానం వద్ద ఉన్న డ్రైన్ను పరిశీలించారు. ఆ డ్రైన్ను విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు ప్రవాహంలో అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, దోమల నిర్మూలనకు బుడమేరు కాలువ గట్లపైన తైవాన్ స్ప్రే చేస్తున్నట్లు బయాలజిస్ట్ వి కామేశ్వరరావు తెలిపారు. బుడమేరులో నీటి ప్రవాహం అంతరాయం లేకుండా ఉండేందుకు గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాల మేరకు బుడమేరు కాలువలో అడ్డగా ఉన్న మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరరావు మాట్లాడుతూ, నీరు నిల్వ ఉంటేనే దోమలు వచ్చే అవకాశాలుంటాయి. అందుకోసమే నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు నీటి ప్రవాహం ఉండేటట్లు అడ్డొచ్చిన వ్యర్థాలు, పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్కలు తొలగిస్తున్నామని అన్నారు. బుడమేరు కాలువ గట్ల వద్ద అక్కడక్కడ గుంతలలో ఉన్న నీటి నిల్వల్లో దోమలు ఉత్పన్నమయ్యే అవకాశాలుందన్న వాటిని నిర్మూలించేందుకు యాంటీ లార్వా ఆపరేషన్లలో భాగంగా తైవాన్ స్ప్రే చేశామని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 1,38,35,000తో బీటీ రోడ్ల పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రయారిటీ ప్రకారం అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో సుమారుగా 1,40,00,000 రూపాయలతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామన్నారు. బుడమేరు ముంపు వల్ల అత్యధికంగా నష్టపోయిన 57వ డివిజన్లో ఇప్పటివరకు 7,50,00,000 పనులను చేశామన్నారు. సెంట్రల్ నియోజకవర్గ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నాగవంశీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏరుబోతు రామారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి విఘాతంగా కొందరు అధికారులు ఉన్నారన్నారు. కార్పొరేషన్లో కొందరు అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ కమిషన్ కానీ ఇది కానీ అమృత్ కానీ అట్లాగే కార్పొరేషన్ కానీ అన్నింటిని పెట్టి నిరంతరం కూడా అభివృద్ధి పనులు కొనసాగిస్తాం. ముఖ్యంగా గత సంవత్సరం వచ్చినటువంటి బుడమేరు వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్లన్నింటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పునరుద్ధరిస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ 250 కోట్ల పైన ఇచ్చాం. అది రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వాటర్కి కానీ, డ్రైన్ అన్నింటికి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాం. ఇవాళ 57వ డివిజన్లో దాదాపు 7,20,00,000 పనులు ఇప్పటికీ చేశాం. ఈ డివిజన్లో బుడమేరులో పొంగినప్పుడు అత్యధికంగా డ్యామేజ్ అయినటువంటి డివిజను ఈ డివిజన్ న్యూ ఆర్ఆర్పేట. దీన్ని వెంటనే మరి మంత్రివర్గ దగ్గరికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి వాళ్ళ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తారు. ఏది ఏమైనా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. బీటీ రోడ్లు వేయాల్సిన చోట్ల బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేయాల్సిన చోట్ల సీసీ రోడ్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ డివిజన్లో పెండింగ్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు దాదాపు 1,500 రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాం. ఇంకా కొన్ని ఉన్నాయన్నారు. అవి కూడా త్వరలో జీవో ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే ఈ డివిజన్కి కమ్యూనిటీ హాల్ కేటాయించాం. కమ్యూనిటీ హాల్ మొన్న శంకుస్థాపన జరుగుతూ ఉంది. ఈ రోడ్లన్నింటినీ కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఏది ఏమైనా చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి డివిజన్ అభివృద్ధికి ఒకే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. మా మాజీ ఫ్లోర్ లీడరు నాగవంశీ సామాజిక చైర్మన్ ఎరుబోతు రామరావు, అలాగే మా స్థానిక కార్పొరేటర్ మా సోదరి శ్రీదేవి, డివిజన్ నాయకులు కబీర్ కానీ, అధ్యక్షులు కానీ, శృతి కానీ, వేలా కానీ, రాణి కానీ అందరూ కూడా ఇంట్లో పాల్గొన్నందుకు సంతోషం. మరొకసారి డివిజన్ ప్రజలందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్క రోడ్డు మీద దృష్టి పెట్టాం. ప్రతి ఒక్క రోడ్డు అభివృద్ధి చేస్తాం. ఎక్కడా కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. దీని వెనకాల చివర ఉన్నటువంటి కొన్ని రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు కూడా శాంక్షన్ చేసాం. వాటికి ఇప్పటివరకు రోడ్లు అనేది లేక చాలా ఇబ్బంది పడతాం. ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి మా అన్నగారు బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ రోజున 1,40,00,000 పెట్టి ఈ రోజున బీటీ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. ఈ డివిజన్ పైన గత 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం కానీ, గత కార్పొరేటర్ కానీ నిర్లక్ష్యం వహించి ఈ డివిజన్ పట్టించుకోలేదు. ఈ రోజున మా ప్రభుత్వం 14 నెలలు అయిన తర్వాత కోట్లాది రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా అధికారులతో కూడా మేము పూర్తిగా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను గౌరవ కమిషనర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తా ఉన్నాం. అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ టౌన్ ప్లానింగ్ ఉన్నటువంటి జమీల్ అనే వ్యక్తి చిన్నపాటి ఎవరైనా సరే ఒక 40 గజాల్లో ఇల్లు సరిపోక పైన వేసుకుంటే ఆ టౌన్ ప్లానింగ్ సునీత మేడం గారు ఒప్పుకున్నా సరే ఇతను ఒప్పుకోవట్లేదు. 25,000, 30,000, 40,000, 50,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఎవరు లేనప్పుడు గబాలన వచ్చి దాన్ని పాల్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను మా శాసనసభ్యుని దృష్టికి తీసుకెళ్లాను. మరలా కూడా ఈరోజు మాట్లాడతాం. కమిషనర్కి అతని పైన, ఎందుకంటే అత్యంత అవినీతిపరుడు. అతను చిన్న ఉద్యోగి, సచివాలయంలో చిన్న ఉద్యోగి. కానీ అది అతను సంపాదన మాత్రం నెలకి 4-5 లక్షల రూపాయల సంపాదన.
ఇతని పైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి కమిషనర్ గారిని మేము లెటర్ పెడతా ఉన్నాం. రేపే లెటర్ పెడతా ఉన్నాం. ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళాం కనుక ఎమ్మెల్యే గారు పిలిపిస్తున్నారు. ఇటువంటి అధికారం ఉండడం వల్ల ప్రభుత్వానికి మచ్చ వస్తుంది. ఏ పూటగా పూట చేసుకుని తినే వాళ్ళు దగ్గర పైన ఫ్లోర్ వేసినా ఆ పైన వేసుకున్నా ఇతనికి వచ్చిన నష్టం ఏంటి? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ప్లాన్ పెట్టుకుంటారు. ప్లాన్ లేనిది 40 గజాల్లో కట్టుకుంటే వారికి చెప్పాల్సింది పోయి వచ్చి నిర్దాక్షిణంగా ఈ 3-4 ఇల్లు కూడా పాల్గొట్టాడు. కనీసం ఫోన్ రెస్పాండ్ అవడు. ఎమ్మెల్యే గారు చెప్పారంటే నాకేంటి అనేటట్టు ఉంది. ఇతను పూర్తిగా అతను వైసీపీ క్యాండిడేటు, గత మాజీ శాసనసభ్యులు మల్లాదిష్ణు అనుచరుడు. ఇతను ఆ రోజున అతను ఉద్యోగం ఇప్పించాడు. ఆ రోజున అందుకే అతను ఈ ప్రభుత్వం పైన కక్షాదింపుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, అవినీతి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ అధికారం తొలగించేంత వరకు కూడా పూర్తి స్థాయిలో మేము కమిషనర్ గారి మీద ఒత్తిడి చేస్తాం, ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం. అతను కానీ వినకపోతే నారాయణ గారికి కూడా, మినిస్టర్ నారాయణ గారికి కూడా నేను లెటర్ పెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ డివిజన్కి అన్నా క్యాంటీన్ కూడా కావాలని చెప్తాం. అన్నా క్యాంటీన్ కూడా భవిష్యత్తులో వచ్చి అన్నా క్యాంటీన్లు కూడా చేస్తాం. ఇక్కడ మహేంద్ర సంఘం వాళ్ళు కూడా వారికి ఈ నియోజకవర్గం నుంచి ఒక డైరెక్టర్ కావాలని అడిగారు. వారికి కూడా కొద్దిగా స్థలం కేటాయిస్తే వారు కూడా చిన్నది కళ్యాణ మండపం లేదా ఫంక్షన్ హాల్ కట్టుకుంటారని చెప్పారు. వారికి కట్టినటువంటి ఎదురు బొంగులతో చేసుకున్న వాటిని అమ్మేదానికోసం కూడా స్టాల్స్ కావాలని చెప్పేసి కూడా అడిగారు. వారికి ఎదురు బొంగులు కూడా సబ్సిడీకి మరి కావాలని అడిగారు. అవి కూడా ఇవన్నీ కూడా 1/1 నెక్స్ట్ ఇయర్కి ఇవన్నీ కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో మేదర్ కార్పొరేషన్ అంటూ పడితే ఈ సెంట్రల్ లెవెల్ నుంచి కూడా వారికి కూడా డైరెక్టర్గా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాం. నిరక్షరాస్యతను నిర్మూలించి సంపూర్ణ అక్షరాస్యతను సాధించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని పేరెంట్స్, టీచర్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ అధ్యక్షులు కొల్లపు వేణు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్ యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేణు మాట్లాడుతూ నిరక్షరాస్యతను నిర్మూలించిన సమయంలోనే సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తామన్నారు. విద్యతోనే అన్ని సాధిస్తామని, సమాజంలో ప్రభుత్వాలు విద్యను ఉచితంగా అందించాలని కోరారు. కొంతమంది ధనవంతుల విద్యను దూరం చేస్తున్న సందర్భాల్లో సమాజం భ్రష్టు పెట్టే అవకాశం ఉందన్నారు. విద్యకు దూరమైన యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి సమాజంలో చీడపురుగుల తయారవుతున్నారు. అందుకోసమే ప్రభుత్వాలు స్పందించి అందరికీ విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో కొంతమంది టీచర్స్ ని ట్రాక్టర్లతోటి, డీసీఎం వ్యాన్లతోటి, ఇసుక లారీలతోటి గుద్ది అమ్మేశారు. పాపం చాలా ఫ్యామిలీలు ఆ చావులు అది దేవుడికే తెలుసండి అని చెప్పన్నారు. కొంతమంది పార్టీ వాళ్ళు వెళ్ళి ఆయన చనిపోయాడు కదమ్మా ఈ నష్టపరిహారం తీసుకొని కాంప్రమైజ్ చేసి సెటిల్మెంట్ చేసి వచ్చారు. అలాంటి దౌర్భాగ్య రాష్ట్రంలో మన రాష్ట్రం ఉంది. ఇది అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. విద్యని గనక నాశనం చేస్తే, సరస్వతిని నాశనం చేస్తే రేపొద్దున మీలో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు. నేను ఇబ్బంది పడతాను. అలాగే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు, కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు ఈ గేమ్స్కి అలవాటు పడ్డారు. అది ఇంకా దారుణమైన క్రైమ్ రేట్కి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు మాటింటల్లా తల్లిదండ్రుల మీదే దాడులు చేస్తున్నారు, ఇళ్ళలో టీవీలు పాల్పడుతున్నారు. ఇది కొత్త జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ త్వరలో మనం చూడబోతున్నాం మన పిల్లల రూపంలో. కాబట్టి పేరెంట్స్, టీచర్స్ గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో, కార్పొరేట్ సెక్టార్లో కోఆర్డినేషన్గా ఉంటే పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించి వాల్యూస్తో కూడిన విద్యని అందిస్తే మెరుగైన సమాజాన్ని మనం చూడగలుగుతాం. సెకండ్ వన్, యూనివర్సిటీస్లో రెగ్యులర్ పోస్టులు లేవు, అన్ని కార్పొరేట్ పోస్టులే నడుస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే ప్రభుత్వ యూనివర్సిటీస్ అన్నీ కూడా మూసేటువంటి, డిపార్ట్మెంట్లు మూసేటువంటి పరిస్థితికి వచ్చింది. దాని మీద కూడా మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా యూనివర్సిటీస్లో ఉన్నటువంటి రెగ్యులర్ పోస్టుల్ని అలాగే రీసెర్చ్కి అనువుగా యూనివర్సిటీని తీర్చిదిద్దాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. గత 10 ఏళ్లలో చనిపోయినటువంటి టీచర్స్, ముఖ్యంగా యాక్సిడెంట్స్లో అలాగే ఫోక్సో కేసుల్లో స్కూల్స్లో ఇరికించినటువంటి వాటి మీద సిబిసిఐడి లేదా సిబిఐ ఎంక్వైరీ కానీ చేసి వారికి నిజమైనటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే నిబద్ధత కలిగినటువంటి టీచర్స్ రోజు రోజుకి కరువైపోతున్నారు ప్రభుత్వ స్కూల్స్లో. ఒకప్పుడు టీచర్స్ చాలా ఉన్నతమైన విలువలు ఉండేవి, ఈ రోజు రోజు దిగజారిపోతున్నారన్న కారణం ఏంటంటే ఎన్నో కోట్ల రూపాయలు అలా చూపించినా కానీ ఏ ఒక్కదానికి కూడా అవ్వకుండా కేవలం విద్య పట్ల, విద్యకే ఆయన యొక్క జీవితాన్ని అంకితం చేశారంటే నిజంగా అతిశయోక్తి కాదు. అదేవిధంగా చిన్నవాడైనప్పుడు కూడా డాక్టర్ వేణుగోపాల్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత కాలంలో ఏదైతే సమాజాన్ని ప్రభావితం చేస్తుందో ఆ ప్రభావితంగా ఆటతో పాటు ఈయన పరిగెడుతున్నాడు.
అంటే సమాజాన్ని మార్పు చేయాలి. ఎన్టీఆర్ మొత్తం స్టేట్ వైడ్ గా ఆయన తిరుగుతూ మంచి సేవలు అందిస్తున్నారు. ఇటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని, అదేవిధంగా పార్వతీదేవి గారు, ఆవిడ కూడా ఇండి పండిట్, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ కి కమిట్ అయ్యారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో ముగ్గురు కలిపి ఉన్నారు, కంబైన్ ఉన్నారు. కాబట్టి ఇది అందరికీ కూడా చాలా తొందరగా సమాజంలో తీసుకెళ్లొచ్చు, చాలా తొందరగా ప్రజలను మార్చేటటువంటి ఉద్దేశం వీళ్ళ ఏర్పడి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా పత్రిక ముఖంగా తెలియజేసింది ఒకటే సార్, దయచేసి ప్రజలకి ప్రభుత్వాలకు మధ్యన నిజమైనటువంటి భగవంతులుగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా మిత్రులు అందరికీ నేను తెలియజేసిన ఒకటే, ఎన్నో ఒడిదుడుకులు మీరు పడి వాస్తవాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా కొన్ని అదృష్ట శక్తులు మరి కంటెంట్ ని పైకెళ్ళకుండా చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి అన్నిటికీ అన్ని కూడా అధిగమించి చేస్తాం. మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో నేను ఇక్కడ పీటీఎస్ఎఫ్ తరఫున నేను స్టేట్ లీగల్ అడ్వైజర్ నేను. సో నా పేరు చిట్టూరు సంధ్య, ఐఎమ్ అడ్వకేట్. సో ఇందులో నేను ఒక 2 చెప్పాలనుకుంటున్నాను. ఆర్టికల్ 21A ప్రకారం ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. అది ఎప్పుడో మనకు చట్టం వచ్చినప్పుడే ఉంది. అది మనం యూజ్ చేసుకుంటూ 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని దాని మీద ఒక ప్రత్యేకంగా ఇంకొక చట్టం చేయబడింది. సో ఇన్ని చట్టాలు ఉన్నా సరే ఏ చట్టం కూడా ఇంప్లిమెంట్ అనేది అవ్వట్లేదు. ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? ఓకే, ఎడ్యుకేషన్ కావాలి. ఇండియా ఈజ్ ఎ స్టిల్ డెవలపింగ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీయా చాలా ఎదిగిపోయాం, చైనా తర్వాత మనమే అని చెప్తున్నాం. కానీ ఫండమెంటల్ రైట్లో ఇంకోటి కూడా ఉంది, రైట్ టు ఈక్వాలిటీ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్, క్యాస్ట్ అండ్ రేస్, రిలీజియన్, వీఆర్ ఆల్ ఈక్వల్. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఎవరినైనా తీసుకోండి, అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు, లోవర్ క్యాస్ట్ వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ అనేది రావట్లేదు. ఒక క్లర్క్లో లేకపోతే ఒక బీకామ్తోనో ఆపేవలసి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఒక కార్పొరేట్ కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ పెట్టుకొని చదవలేరు. ఈ ఒక ప్రభుత్వం ఉంది సరే, ఆ ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్లో చెప్పింది ఏంటంటే 6 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇవ్వాలి అందరికీ. సో దాన్ని ఎంతవరకు చేస్తున్నారో తెలియదు. ఒకవేళ ఇచ్చిన ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశ నిర్వహణ. సుగాలి ప్రీతి అంశంలో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస. మరణాలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష. తురకపాలెంలోని మరణాలకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించారని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.